Hi guys, welcome back to Telugu Programmer ఛానల్. ఈరోజు మనం జావా ట్యుటోరియల్ సిరీస్లో ఫరీచ్ లూప్ గురించి తెలుసుకుందామండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫరీచ్ లూప్ వచ్చేసి ఎక్కువగా అరేస్ని లూప్ చేయడానికి యూస్ చేస్తామండి. అది ఎలా దాని సింటాక్స్ ఏందనేది ఈ వీడియోలో చూద్దామండి. బిఫోర్ స్టార్టింగ్ ఫరీచ్ లూప్ గైస్, ఎవరైనా స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్, వాళ్ళు నేర్చుకుంటారు. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. అండ్ లెట్స్ స్టార్ట్ గైస్. సో ఫరీచ్ లూప్ని ఎక్కువ అరే వాల్యూస్ని లూప్ తిప్పడానికి యూజ్ చేస్తామండి. ఫస్ట్ నేను ఒక అరే క్రియేట్ చేస్తాను చూడండి, స్ట్రింగ్ అరే నేను క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్. ఇక్కడే డైరెక్ట్ కూడా అసైన్ చేయొచ్చు మనం కదా. అరేస్ 2 types. ఎవరైనా అరేస్ కొత్త అయితే ఒకసారి ముందు వీడియోలో అరేస్ గురించి క్లియర్గా చెప్పాను, ఆ వీడియో వెళ్ళి చూడండి. BMW Volvo Ford Innova. ఓకే, సో అరే డిక్లేర్ చేసామండి. నెక్స్ట్ ఫరీచ్ సింటాక్స్ చూద్దామండి. ఫరీచ్ లూప్ వచ్చేసి ఫర్ జావా సో మనం ఇది స్ట్రింగ్ వచ్చేసి, ఈ అరే వచ్చేసి స్ట్రింగ్ అరే. సో స్ట్రింగ్ అరే కాబట్టి మనం ఎలా లూప్ తిప్పుతామంటే, మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం, స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుందాం, ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుందాం ఫర్ కార్డ్స్. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అర్థం కాకపోతే సో ఇది సింటాక్స్ అండి, ఫరీచ్ సింటాక్స్ అండి. ఫర్ స్ట్రింగ్ మనం ఇది స్ట్రింగ్ అరే. సో స్ట్రింగ్ అరేలో మనం దీన్ని ఈచ్ వన్ ఒక స్ట్రింగ్ అంటాం, మళ్ళీ ఈచ్ వాల్యూ ఒక స్ట్రింగ్ కింద తీసుకుంటాం. సో ఇది ఈచ్ ఒక్కొక్కటి ఒక కార్ కదా ఇండివిజువల్గా తీసుకుంటే. సో నేను ఒక్కొక్క ఈచ్ ఉన్న స్ట్రింగ్ని ఒక స్ట్రింగ్ లాగా తీసుకున్నాను. స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి వేరియబుల్ అసైన్ చేస్తాను. సో మీనింగ్ఫుల్గా ఉండడానికి కార్ అని తీసుకున్నాను. ఈచ్ వన్ లోపల వచ్చేది కారే కాబట్టి ఒక ఏదైనా తీసుకోవచ్చు, ఎక్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ వస్తుంది అట్లా. సో స్ట్రింగ్ ఎక్స్ ఆర్ స్ట్రింగ్ కార్ ఇందాక తీసుకున్నట్టు అట్లా అయినా చేయొచ్చు మనం. సో మన ఇష్టం అండి, వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ సింబల్ ఇది ఇస్తామండి, ఈ సింబల్ని ఏమంటారో నాకు ప్రస్తుతానికి సడన్గా గుర్తు రావట్లేదు. ఈ సింబల్ యూస్ చేసి కార్డ్స్ అనే అరే ఇస్తామండి. సో ఈ అరేస్లో నుంచి ఒక్కొక్క కార్ని పిక్ చేసుకుంటుంది అనమాట. ప్రతిసారి లూప్ తిప్పుతుంటుంది. ఫస్ట్ టైం లూపినప్పుడు BMW వస్తుంది, రెండోసారి ఇట్లా ఈ కార్ అరేలో నుంచి లూప్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది సింటాక్స్ అండి. రన్ చేస్తాను చూడండి, అన్నీ ప్రింట్ అవుతాయండి వరుసగా ఆర్డర్లో. చూడండి, BMW, వోల్వో, ఫోర్డ్, ఇన్నోవా. సో ఇలా అండి సింటాక్స్ వచ్చేసి. సో ఏదైనా కాదు, ఒకవేళ ఇది ఇంటీజర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటీజర్ కూడా క్రియేట్ చేస్తాను చూడండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఇంట్, సరే ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం, మళ్ళీ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. ఓకేనా, నెంబర్స్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్, ఇంకోలాగా డిక్లేర్ చేద్దాం, 3 అని ఇస్తాను. సో ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 102. ఓకేనా, సో ఈవెన్ నెంబర్స్ క్రియేట్ చేశాను. అరేస్ టాపిక్ ఎవరైనా కొత్త అయితే వెళ్ళి ముందు వీడియోలో అరేస్ గురించి చెప్పాను క్లియర్గా, అక్కడ చూడండి. సో సేమ్ అండి, ఇప్పుడు మనం కార్స్ ప్రింట్ చేసినాం కదా, అట్లనే
ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటీజర్ అరే చూడండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఫర్ దీంట్లో ఏముంది, ఒక్కొక్కటి ఇంటీజర్ కదా, సారీ ఈవెన్ నెంబర్స్ కదా, ఈవెన్ నెంబర్ ఒక్కొక్కటి ఈవెన్ నెంబర్. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక ఈవెన్ అని మీనింగ్ఫుల్ ఉండడానికి ఈవెన్ అని పెడతాను. 1 రోసి కార్ స్పేస్లో మనం ఈవెన్ నెంబర్స్ అరే కదా మనం చూస్తున్నది. సో ఈవెన్ నెంబర్స్లోని అరేలో నుంచి ఒక్కొక్క, సో చూడండి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, స్ట్రింగ్ అని మనం ఇంటీజర్ కదా, మన ఇది ఇప్పుడు అరే కదా, సో ఇంట్ అని తీసుకుంటాం అంతే. సింపుల్ అండి. ఫర్ సింటాక్స్ ఇదండి. ఫర్ యూస్ చేసి ఏ అరే అయితే మనం లూప్ తిప్పుతామో ఆ అరే యొక్క డేటా టైప్ ఫస్ట్ ఇచ్చి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఈ సింబల్ ఇచ్చేస్తే తర్వాత ఇంకా లూప్ తిరుగుతూ ఉంటుంది, ఆ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేస్తామండి అదే. సో ఇప్పుడు చూడండి ఈవెన్ నెంబర్స్ కూడా ప్రింట్ అవుతుంది. బోత్ ప్రింట్ అవుతాయని చూడండి. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అండ్ మనం రెండు లూపులు తిప్పినాం కదా ఫర్ లూప్లో. సో ఇవ్వండి మన ఫర్ ఈచ్ లూప్ అండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ వన్ నెక్స్ట్ వీడియో. బాయ్.